హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి క్యాంపింగ్. మనము ఇక్కడ నుంచి ఒక ప్రొవిన్షియల్ పార్క్లో క్యాంపింగ్ చేస్తున్నాము. మనము క్యాంపింగ్ చేయబోయే ప్లేస్ వచ్చేసి రెస్టాల్ ప్రొవిన్షియల్ పార్క్, ఆటోవిక్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ మనం బుక్ చేసుకునేది పుట్స్ పాయింట్ క్యాంప్స్ గ్రౌండ్. అది మధ్యలో ఉంది. కొంచెం అందరు జనాలు ఉన్నారు అక్కడ, చాలామంది జనాలు బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ చాలా క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి, బట్ అన్నీ బుక్ అయిపోయినాయి. మనం బుక్ చేసుకుంది ఇప్పుడు 260 క్యాంప్ గ్రౌండ్, ఎందుకంటే అది ఇక్కడ టాయిలెట్స్కి దగ్గర ఉంది, ప్లస్ వాటర్ కూడా దగ్గర ఉంది. సో మనకి ఈజీ ఉంటుంది ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా కానీ. అండ్ ఆల్సో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. కొంచెం వామ్గా ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ వామ్ వాటర్ ఉండే అంటే స్విమ్మింగ్ చేయవచ్చు. సో ఇప్పుడే మేము హోమ్ డిపోకి వచ్చాం ఫ్రెండ్స్. హోమ్ డిపో చైర్లు లేవు క్యాంపింగ్ చేయడానికి, సో చైర్లు కొనడానికి వచ్చినాము మనకు. సో ఇక్కడ కూడా వావ్, హ్యాలోవీన్ నైస్. ఇది హోమ్ డిపో. మన దగ్గర హార్డ్వేర్ స్టోర్ ఇట్లను, ఇక్కడ ఈ హోమ్ డిపో అట్లా. ఇక్కడ కూడా హ్యాలోవీన్ స్టఫ్. వావ్, అంతా హ్యాలోవీన్ మయం. సో మనకు కావాల్సింది ఎక్కడున్నది ఇప్పుడు? చైర్లు కావాలి మనకు, క్యాంపింగ్ చైర్స్. మనల్ని అడుగుదాము. Excuse me. Hi. Where can I find the camping chairs? Oh, we're all out of camping chairs. Oh my God. Oh yeah. It's been like a month and a half we've been out. Oh, okay. Sorry about that. No problem. Thank you. హోమ్ డిపోలో అడిగితే అక్కడ అయిపోయినాయని చెప్పిండు. సో మనం ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కెనడియన్ టైర్కి వచ్చినాము. సో కెనడియన్ టైర్లో ఉన్నాయి, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. లైక్ $25 సంథింగ్ అట్లా చూపిస్తుంది స్టిల్. బట్ మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్. మనం తీసుకోవాల్సిందే, తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. Excuse me, friend. Where can I find the camping chairs? Camping chairs, they should be in aisle 38. Aisle 38? Okay. Thank you. సో ఇందాకనే అడిగినాము, అయితే aisle 38లో ఉన్నాయని చెప్పాడు. బట్ aisle 38లో మనకు యా ఉన్నాయి. ఇదొకటి అదొకటి అదొకటి. సో ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్, సైజెస్ ఉంటాయి క్యాంపింగ్ టెంట్స్. ఒక్కొక్క క్యాంపింగ్ టెంట్ ఒక్కొక్క సైజ్ అని. గ్రేట్ ఫర్ 2 families ఆర్ 2 rooms. సో ఆల్రెడీ మన దగ్గర ఒక క్యాంపింగ్ టెంట్ ఉంది. అది వచ్చేసి ఇది అవుట్ బౌండ్ 8% 2 room డోమ్ టెంట్. ఇది మస్తు ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. అంటే మనకు స్టార్ గేజింగ్ చేయడానికి కానీ అట్లాంటివి కానీ బాగుంటుంది. దీని మీద ఒక క్లాత్ కూడా ఉంటుంది, అది తీసుకుంటే ఇట్లా ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ తీసేస్తే మనం స్టార్ గేజింగ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది అది. నేను క్యాంప్ రేపు సెటప్ చేసేటప్పుడు మీకు క్యాంపింగ్ కూడా చూపిస్తా. సో మనకు కావాల్సిన 2 చైర్లు దొరికినాయి. చైర్స్ సరిపోతాయి. యా. సో మేము ఇప్పుడే టీమ్స్కి వచ్చినాము. కొంచెం ఆకలేస్తుంది, కడుపులో ఎలుకల వరకు పెడతాయి. వాటిని చంపడానికి ఇక్కడ పినాయిల్ కొనాలి.
ఏంటిది ముందే మనమైతే ఆర్డర్ పెట్టేసినాం ఇప్పుడు. కొంచెం బ్రేక్ఫాస్ట్ లంచ్ కాంబో పెట్టినాము విత్ 2 కాఫీస్. అది దాగకుండా తినకుండా పోడే. లెట్స్ గో. ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసినాము. 3.5 hours డ్రైవ్ చేసిన తర్వాత ఇంకొంచెం నడిపితే మనము మన క్యాంప్ సైట్కి రీచ్ అయిపోతాము. కానీ చీకటి అయిపోయింది. ఈ చీకట్లో ఈ క్యాంప్ సైట్ ఎట్లా వేయడమో అసలు ఏమవుతుందో పరిస్థితి అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన కార్లో పెట్రోల్ అయిపోయింది అండ్ మన దగ్గర కూడా ఫైర్ స్టిక్స్ అయిపోయినాయి. సో అవి తెచ్చుకోవడానికి మనం ఇప్పుడు గ్యాస్ స్టేషన్ పోతున్నాం. ఆల్మోస్ట్ గ్యాస్ స్టేషన్ మనకి ఇక్కడ నుంచి 30 minutes డ్రైవ్ ఉంది. ఇప్పుడే క్యాంప్ సైట్కి రీచ్ అయినాం. గ్యాస్ ఫిల్ చేయించుకున్న తర్వాత ఒక 2-3 వుడ్ బ్యాగ్స్ కూడా తెచ్చుకున్నాం, 5 wood bags. సో మంట కూడా పెట్టేసాం మనము. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ చూసి అక్కడ నుంచి ఒక 4-5 వీడియోలు తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా మంచి ఫాల్ వ్యూ కనిపిస్తుంది. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాంపింగ్ సైట్స్ చాలా దగ్గరకు ఉన్నాయి. ఎంత దగ్గరకు అంటే చిన్న మ్యూజిక్ అంటే లైక్ ఒక లిటిల్ సౌండ్ వచ్చినా కానీ టూ మెనీ పీపుల్ ఆర్ కంప్లైనింగ్. అది ఒక మస్తు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక్కడ నుంచి మనం ఇట్లా కొంచెంసేపు నడుచుకుంటూ పోతే మన వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి ఫాల్ వ్యూస్ కనిపిస్తాయంట, అవి చూద్దాం మనము. ఇక్కడ వీళ్ళందరూ ఎంత బాగా టెంట్ వేసుకున్నారో చూడండి, కార్లు పెట్టుకొని.
మంచిగా ఉంది, వ్యూ మాత్రం మస్తు ఉన్నది. సో ఐ హ్యాడ్ సమ్ గ్రేట్ పిక్చర్స్ హియర్. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ క్యాంప్ సైట్స్కి ఒక్కొక్క వాష్రూమ్ ఉంది. ఇంకో ఇది వాష్రూమ్, ఇక్కడ నేను చూపిస్తా. ఇది జస్ట్ ఒక నార్మల్ టాయిలెట్ లాంటిది. అంటే పెద్ద ఫెసిలిటీస్ ఏముండే, ఓన్లీ ఇది మాత్రమే పోగలుగుతాం. పోయిన తర్వాత కడుక్కును లేవు, టిష్యూ దేశం ఇదంతా. సో ఇదే ఇక్కడ ఆల్రెడీ 2 బోట్స్ ఉన్నాయి. మేబీ ఇవి ప్రైవేట్ బోట్స్ అయి ఉండొచ్చు. అంటే వేరే ఎవరన్నా ఇక్కడ జస్ట్ పార్క్ చేశారు బోట్స్ని, డాకింగ్ చేశారు. నీళ్ళు కూడా అంత పెద్ద లోతు ఏం లేవు, మనం దిగొచ్చు. కానీ ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇది చూడు, ఇది స్పీడ్ బోట్. వావ్. అది అయిపోయింది క్యాంపింగ్. ఇంకా ఇక్కడితోటి కథం. లాస్ట్ వ్యూ ఒకటి చూపించాడు, అది ద గ్రేటెస్ట్ వ్యూ నేను ఇప్పటివరకు అయితే చూసింది. అంటే అన్ని క్యాంప్ సైట్స్కి వాక్ చేసుకుంటూ వెళ్ళిన, ప్రస్తుతానికైతే అదొక్కటే వ్యూ. అంటే లైక్ ఇందాక చూపించిన లాస్ట్ వ్యూ మాత్రమే బాగుంది, మిగతా అన్ని సోసోన మాత్రమే ఉన్నాయి. మా దగ్గర కూడా అంత పెద్ద గ్రేట్ వ్యూ ఏం లేదు, కానీ ఈజీ టు వాక్ టు ద లేక్. కిరాకుంది లేక్ వ్యూ మాత్రం. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అసలు. నైస్ వాక్. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్, దిస్ ఈస్ ద లాస్ట్ వ్యూ ఆఫ్ ద ఫాల్స్. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోవడే. ఆల్మోస్ట్ మనం మన గ్యాంగ్ అందరు ఫ్రెష్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మనము ఒక్క టెంట్ని పీకి పడేసి డైరెక్ట్ ప్యాకప్ అండ్ బ్యాక్ గో హోమ్. సో మా క్యాంపింగ్ అయిపోయింది. మేమంతా మొత్తం ప్యాక్ చేసుకొని గార్బేజ్ అంతా మొత్తం అక్కడ ఉన్న అంతా క్లీన్ చేసి, అంటే ఆ ఏరియా మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం ఒక బ్యాగ్ ఎత్తుకొని పోయినాం. ఇదే ఆ వ్యూ పాయింట్. యాక్చువల్గా ఇంకొక పాయింట్ దగ్గరికి పోదాం అనుకున్నాం, కానీ గైస్ సెడ్ నో. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆ వ్యూ పాయింట్ పోవడానికి టైం కుదరలేదు. అరే నువ్వు నా స్క్రిప్ట్ ఎడిట్ చేస్తావా? వీడు ఏం మనిషిరా, వీడు ఎందుకురా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా? నేను ఏమని చెప్దాం అనుకుంటానా అంటే, మనకు అక్కడ ఫైర్ వాచ్ టవర్ ఉన్నది చూడు, అదే ఫైర్ టవర్, అక్కడికి పోవడానికి మాకు టైం దొరకలేదు. సో టైం కాదు, బేసికల్గా వీఆర్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్. సో మధ్యలో ఇక్కడ ఒక నర్సరీ ఉందన్నారు, శాండ్ హిల్ నర్సరీ అని, అక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ కొన్ని ఫోటోలు చూస్తే మాత్రం మంచిగానే ఉన్నాయి, కానీ జనాలు మాత్రం ఏమున్నారు, ఒక మస్తు దూరం ఉంది ట్రాఫిక్ మాత్రం క్రేజీ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు అక్కడికి నడుచుకుంటూ వెళ్తాను. మేము కొంచెం పార్కింగ్ వెనక పెట్టినాం, ఒక 1 కిలోమీటర్ అంటే 800 మీటర్స్ వరకు వెనకకు పెట్టినాము పార్కింగ్. సో ఇట్లా రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ పోతాను.
నెత్తురికి మరిగిన హంగ్రీ చీత రప్పర పరపర పరపరయ్య. సో ఇదే శాండ్ హిల్ నర్సరీ. బాగుంది, మంచి పంప్కిన్ ఫెస్టివల్ లాగా ఉన్నది. మొత్తం డెకరేషన్ చేశారు పంప్కిన్స్ తోటి. మేబీ పంప్కిన్స్ అన్నీ కోయడం అయిపోయినట్టున్నాయి. అన్ని పంప్కిన్స్ తోటి నీట్గా అరేంజ్ చేసి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మొత్తం పంప్కిన్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ పడితే అక్కడ పంప్కిన్స్. యాక్చువల్గా మనం ఇవి పర్చేస్ కూడా చేయొచ్చు, అంటే $5 ఈచ్ అనుకుంటా. $10కి 3 పంప్కిన్స్, డిపెండ్స్ ఆన్ సైజ్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి పోతే మనకు కొంచెం చూడ్డానికి ఇట్లా గేమ్స్ టైప్ కూడా ఉన్నాయంట. నేను ఒకరిని అడిగిన బయట, సో అంటే ఇక్కడ వర్క్ చేసే అతను, దే సెడ్ మంచి గేమ్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ సైడ్ కి చిన్న కెఫెటేరియా లాగా ఉంది. ఏమన్నా డ్రింక్స్ కానీ ఏమన్నా చిన్న ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎనర్జీ కావాలి కదా ఇదంతా తిరగడానికి. సో ప్రస్తుతానికి మేమైతే ఇందాకనే ఫుడ్ తిన్నాం కాబట్టి మాకు అంత ఆకలి లేదు. పంప్కిన్ చూడు ఎంత పెద్దగా ఉన్నదో. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్తే మనము ఆ గేమింగ్ ఏరియాకి పోవచ్చు. చామంతి పూలు ఫ్రెండ్స్, ఇవి ఏవో కాదు, చామంతి పూలు మన ఇండియాలో మస్తు దొరుకుతాయి. ఇట్స్ చామంతి. లేదు ఒక్కటే రంగు చామంతి, ఇది ఎల్లో చామంతి. అది చామంతి కాదు, ఇది చామంతి కాదు, ఇది ఓన్లీ ఇది ఒక్కటే చామంతి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. పంప్కిన్ హంట్ అని చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పెద్దోళ్ళకైతే అంత పెద్దగా ఏం గేమ్స్ కానీ ఏం కానీ లేవు. ఓన్లీ ఫొటోస్ దిగడానికి మాత్రం మంచి వ్యూ, అంటే పంప్కిన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసిన చిన్న చిన్న బ్లాక్స్ టైప్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా కార్స్ ఉన్నాయి, పాత ఓల్డ్ వింటేజ్ కార్స్ ఉన్నాయి. ఇది బేసికల్ ఒక ఫామ్ టైప్. double toil and trouble. double. సో ఇప్పుడు మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నాం.
పంకిన్ ఆర్చ్. వెల్కమ్ టు శాండ్ హిల్. శాండ్ హిల్ అనేది ప్లేస్. యాక్చువల్గా అయితే మనము ఇక్కడున్న పార్కింగ్ లాట్కి రావాలి, కానీ అక్కడ మస్తు ట్రాఫిక్ ఉంది రోడ్డు మీద. సో మన కార్ని ఏం చేసామంటే మనం ఆ రోడ్డు మీద పార్క్ చేసి అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాము. వావ్, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు హ్యావ్ ఫన్ విత్ కిడ్స్. మంచిగా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఈ ప్లేస్ బాగుంటుంది, మంచిగా అనిపించింది నాకు. పంకిన్స్ తోటి ఈ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. ఇక్కడ ఈ చిన్నపిల్లలు ఇందులో ఇది ఒక టన్నల్ టైప్ ఉంది, ఆ టన్నల్లో మొత్తం అటు నుంచి ఇటు హైడ్ అండ్ సీక్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. యా, ఇక్కడ ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంది, ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. వామ్మా. సో ఎట్టకేసి మన విజిట్ అయిపోయింది. సో ఇంకా మనము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మంచి వ్యూ టైప్ ఉన్నది, కొంచెం సేపు ఆగి అట్లా ఫోటోలు దిగుదామని అందరం ఆగినాము. సో ఇక్కడ కొన్ని ఫోటోలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మొత్తం ఈ దారంతా ఫాల్ వ్యూ లాగా కనిపించింది. ఇక్కడ మధ్యలో ఆన్ రన్లో ఆగినాము, ఒక కాఫీ తీసుకుందాము. ఎందుకంటే 300 కిలోమీటర్స్ మళ్ళీ వెనకకి డ్రైవ్ చేయాలంటే కొంచెం ఎనర్జీ కూడా కావాలి. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో నా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్లో ఇంకో కొత్త వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.